తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతులని విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగజేసేను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమట. తర్వాత నిర్భయులుగా ఉండి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను గ్రహించండి. ఈ కుమారుడు మనల్ని ఆ యొక్క శత్రువుల చేతి విడిపించే కుమారుడు, తర్వాత భయమును తొలగించే కుమారుడు. ఈ కుమారుని యొక్క సహవాసం మనం వచ్చినట్లయితే, అందుకనే ఇక్కడ యోహాను సువార్త 8:34 పైన ఒక మాట యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపం చేయి ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపం దాసుడు అనేది నిత్యం చెప్పుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఎందులో నివాసం చేయును, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. దాసుడు ఎల్లప్పుడూ ఎందులో నివాసం చేయాలి. ఇప్పుడు మనం దేవుని ఇంట్లో ఉంటామంటే మనము దాసులు కాదు, మనం స్వతంత్రులు. దేవుడు మనము స్వతంత్రులుగా చేసి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి తండ్రితో మనల్ని సమాధానపరిచినటువంటి కుమారుడు, తండ్రితో మనల్ని సమాధానపరిచినటువంటి కుమారుడు. చూడండి యోహాను సువార్త 12 యోహాను సువార్త 12 44 నుంచి ఆఖరి దాకా మార్చమని చెప్తున్నాం. యోహాను సువార్త 12:44 నుంచి ఆఖరి దాకా మార్చమని చెప్తున్నాం. అంతటా యేసు బిగ్గరగా ఎట్టాను, నా యందు విశ్వాసం ఉంచుకున్నాడు, నా యందు కాదు నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించని వారికి తీర్పు తీర్చువాడు గలడు. నేను చెప్పిన మాట అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతున్న కనుక నేను చెప్పు సభలో తండ్రి నాకు చెప్పిన ప్రకారమే చెప్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన యేసు బిగ్గరగా ఇట్లా నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు నన్ను పంపిన వాడినే విశ్వాసం. ఈ కుమారుడు తండ్రితో సమాధానపరిచే కుమారుడు. ఈ కుమారుడు తండ్రితో సహవాసం కలిగిన కొరకై మనకు సహాయపడేటువంటి కుమారుడు. అందుకని నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే. ఒక అబ్బాయి చూసి వాళ్ళని అడుగుతాం, పలానా కుమారుడు అంటాం. ఎక్కడ అంటాం, మీ ఆయన కోరికలు ఉంటాయని మీకు, లేక మీ అమ్మ కోరికలు వచ్చినాయి కనుక్కుంటాం. అప్పుడే వీళ్ళు పలానా పిల్లడు, వీళ్ళు పలానా అబ్బాయి, పలానా అమ్మాయి ఎక్కడ కనుక్కున్నాం. వాళ్ళ ఆయన కోరికలు ఉంటాయి, అంటే వాళ్ళ అమ్మ కోరికలు ఉంటాయి. అప్పుడే మనం కనుక్కుంటాం వీళ్ళు పలానా అబ్బాయి. అయితే ఇక్కడ ఈయనట్టు నన్ను చూసువాడు నన్ను పంపిన వాడిని అంటే తండ్రి మాదిరే కుమారుడు ఉంటాడు. యేసు ప్రభువును చూసినటువంటి వాడు పరలోకమున్న తండ్రిని కానీ చూసినటువంటి వాడు. నన్ను చూసువాడు నన్ను పంపిన వాడిని చూస్తున్నాడు. నా యందు విశ్వాసం ప్రతివాడు ఆయన చీకటి పోగొట్టడానికి చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు ఇచ్చటి కొరకై యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చారు. మనం చీకటి ఉన్నటువంటి వారు, అంధకార సంబంధాల యొక్క క్రియలు చేసేటువంటి వారు, మనం రక్షించబడక మునుపు మన ఆలోచనలు మన తలపులు అన్ని చెడ్డలు
అన్ని కీడు చేసేటోళ్ళే, ఒక్కడే కానీ మనము మేలు చేసేటోళ్ళం కాదు. అది ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినామో, ఎప్పుడైతే ఆ కుమారుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినామో, ఆ కుమారు యొక్క స్వారూప్యంలోనికి, అందుకని యాకోబు అంటారు ఒక మాట ఏమంటే, యాకోబులో క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడు నిమిత్తమై నాకు మరలా ప్రసన్నత కలుగుతుంది. క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడు. అందుకనే మనం బలశాస్త్రం కోసం వచ్చినప్పుడు ప్రమాణుడు నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే ఏమని లేపుతాను. వ్యవస్థ 6 సార్లు ఈ మాట 5-6 సార్లు రావాలి. నా శరీరం తిని నా రక్తము త్రాగుబడే నిత్యజీవమున వాడిని లేపుతాను. ఈ యొక్క గొప్ప నిరీక్షణ ఆ కుమారు దాని మనకు, ఆ కుమారు దాన్ని మనకి నిరీక్షణ. మొదటి పేతురు 1:3 యేసుక్రీస్తు నిరీక్షణ. ఏ నిరీక్షణ ఇది? యేసు ప్రభు లేచిండు, నాన్నగారు రేపు లేపుతాడు. అనేక నిరీక్షణ లేదు. చాలా మంది అంటారు సత్యప్రకారం ఎవరు చూస్తున్నాడయ్యా, నువ్వైనా పరలోకానికి నువ్వు చూసావా? లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కగా ధనవంతుడి తర్వాత లాజరు విషయం చూస్తాం. ఆ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు, తండ్రి అయిన అబ్రామా, నాకు 5 మంది సహోదరులు ఉన్నాయా, వారు కానీ ఈ వేదకరమైన స్థలానికి రాకుండా వారికి ఏం చేయాలంట, సువార్త చుట్టుపక్కల లాజరు పంపాలంట. ఎవరో మనిషి? ధనవంతుడు. ఎవరు కుమారుడు? అబ్రాహ్మ కుమారుడే. తండ్రి అయిన అబ్రామా అంటున్నాడు. మనం అంటామా? రసన పడిన నాయన అంటామా? అమ్మ అంటామా? మన తండ్రినే తండ్రి అంటాం, మన తల్లినే తల్లి అంటాం. ఈ ధనవంతుడు ఆ యొక్క నరకంలో యాతన అనుభవిస్తూ తండ్రి అయిన అబ్రామా, చూడండి, అందుకే ఆయన ఒక మాట, కుమారుడా, భూలోకంలో ఇష్టానుసారంగా ఉన్నావు, నీకు మాకు ఏమది అగాధం ఉంది అంటున్నావు. నీకు మాకు అగాధం ఉంది, మేము అక్కడికి రాలేము. ఎంత యాతనకరమైన స్థలం అంటున్నాడు. ఆ లాజరు పంపు ఆ వేరు కొండ నీళ్ళలో ఉంచాలంట. ఈ వేరు కొండ నీళ్ళలో నుంచి పైనుంచి కిందకి వస్తాయని ఆడ మధ్యన ఆగిపోతాయో. అందుకని భయంకరమైన మరణం నుంచి తప్పించడం కొరకై చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన తప్పించి తన రాజ్యములకు వారసులుగా ఆ కుమారుని యొక్క సహవాసంలోకి పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. అందుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగి సమాధానానికి అధిపతి. సమాధానం ఉండాలి మనకు. మనం శాంతిసారి సమాధానం కోల్పోతాం, శాంతిసారి అసమాధానంతో మనం నింపబడతాం. ఎందుకంటే నీ హృదయంలో సమాధానం ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటే సంఘంలో సమాధానం ఉంటుంది. మన శాంతిసారి ఏం చేస్తామంటే మనం కలవరం నింపబడతాం, ఇంట్లో అందరికీ కలవరం చేస్తాం, సంఘానికి వచ్చి సంఘంలోనే కలవరం చేస్తుంటాం. ఎందుకు? నాకు కలవరం ఉంది కాబట్టి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ, ఈ కలవరం లేకుండా మనం జీవించాలంటే, ఈ కలవరం లేకుండా మనం జీవించాలంటే 3 నుంచి 8 దాకా నిదానం చదువు దేవుడు. వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా మంది చెప్తాడు, అన్న నాకు చాలా ఆశ ఉందన్న దేవుడు చూడాలని. ఎట్లా చేసి పరలోక రాజ్యం పోవాలి, ఎట్లా చేసి పరలోక రాజ్యం పోవాలి. ఎట్లా చేసి ఎక్కడ పోతావు? ఏసీ టికెట్ తీసుకుంటే వాడు ఏసీ బొగ్గులు ఎక్కేస్తాడు. నువ్వు వాడిన టికెట్ తీసుకుని ఏసీ బొగ్గులు ఒప్పుకుంటే వాడు తల్లి పెట్టేస్తాడు, లేదంటే పైన కట్టమంటాడు, ఎంత కట్టమంటాడు.
అయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము సూత్రాలు అవన్నీ. పరలోక రాజ్యం పోనీకి ప్రభు కొన్ని సూత్రాలు నేర్పించాడు. మనం ఆత్మ విషయంలో చాలా దీనులు ఉండాలి. మనకు ఒకరో వాక్యం తెరిచే ఎగిరెగిరి పడుతుంటాం. నా లాంటి బోధకుడు లేడు, నా లాంటి సేవకుడు లేడు, నా లాంటి సమర్థత లేడు, ఎగిరెగిరి పడుతుంది. ఇంతే తెలిసేది. అయితే మన జీవితకాలం అంతా అందుకనే మత్తయి 11:29 నేను స్వార్థికుడును దీన మనస్సుగలవాడను, మీరు వచ్చి నా దగ్గర కూర్చొని. మనము నేర్చుకునేది ఇష్టం లేదు మనకు. అందరికి నేర్పిస్తాం, మనం నేర్చుకోం. అందరికి నేర్పిస్తాము, మనం నేర్చుకుని మన పిల్లలు నేర్పం. ఏది కుమారుల మాదిరి. అయితే నేను స్వార్థికుడును దీన మనస్సు గలవాడను, మీరు వచ్చి నా దగ్గర కూర్చొని. మనం చెప్తాం ఏంటన్నా వాడు వాక్యం చెప్తే నేను ఆత్మీయ గర్వం, వాడు మాటలు చెప్పిన వయసులో వాక్యం చెప్పింది నాకు. మన జీవితంలో వాక్యం మనం విన్నప్పుడు అతడు దేవుడు, ఇక్కడ వాక్యం చెప్పేది అతడు కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అతని నుండి అతని వాక్కులు మనకి చెప్తున్నాడు. మన జీవితం వెలుగు. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారి పరలోక రాజ్యము. నువ్వు దాన ధర్మం చేసే అవసరం లేదు. చాలా మంది పరలోక రాజ్యం పోవాలని ఎన్నెన్నో కొండలు పోతుంటారు, ఎన్నెన్నో గుళ్ళలు పోతుంటారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. ఎందుకంటే వాడు అనుకుంటున్నాడు నేను దాన ధర్మం చేసి నేను పరలోక రాజ్యం పోతానని. అతడు భ్రమలో జీవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతున్నారు. ఇంకొక మాట ఏముందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని. ఎవరి హృదయం శుద్ధీకరింపబడినది, ఎవరి హృదయంలో కపటము లేక, అసూయ లేక, మత్సర లేక, నాకంటే నా సహోదరుడు యోగ్యుడు, నాకంటే నా సహోదరి మంచి ప్రార్థన పడాలనే, ఆయన మంచి ప్రార్థన పరుడు, నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభా, నాకు ఇంకా నేర్పి అని మనం అనుకుంటే. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని. ఎవరి హృదయం శుద్ధీకరించబడినదో వారు మాత్రమే దేవుని చూస్తారు. మనం అసూయ, కపట, వేదన అన్ని రోగంతో మనసులో పెట్టుకుంటే మనం దేవుని చూడలేము, ఇతరులను దేవుని ఎదుగు నడిపించలేము. ఆ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానము నడిపిస్తూ వచ్చిందంట. నడిపిస్తూ ఎక్కడ నడిపించింది? వారి అది నిలబడినప్పుడు వాళ్ళు నిలబడుతున్నారు, అది కదిలినప్పుడు వాళ్ళు కదులుతున్నారు. వారిని నడిపించి మనం కానీ భూలోకంలో అనేకులను దేవుడి మందిరం నడిపించే నక్షత్రం అంటారు. మన సాక్ష్యం, మన మాటలు, మన మాటలు ప్రేమ కలిగి ఉంటాం. మన మాట ఎప్పుడంటే కత్తి తీసుకొని కోసే అవసరం లేదు, మాటలతో కోసం. చాలా సార్లు ఇద్దరు ఒక్క మాట అన్నాడంటే వాడు జీవితంలో వాడు గుడికి రాడిగా, వాడు మందిరం ఎందుకంటే పలానా ఇటు అన్నాడన్నా, నన్ను అన్నరా అని మాటలు అన్నాడన్నా, ఎట్లా వచ్చాను గుడికి అంటే వాడు పలానా ఇటు అన్నాడన్నా, నేను ఎట్లా మందిరంకి రావాలి అంటే మనమే అనుకుంటాం కత్తి తీసుకొని వచ్చేనే చంపినట్టు అనుకుంటాం. మాటల తరమైన మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నవ్వించే మాటలు కాదు, ఇతరులకు దయచూపే మాటలు. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంట. సమాధానపరచువారు ధన్యులు, దేవుని. యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి సమాధానం తీసుకొచ్చాడు. ఆయన దేవుని కుమారుడుగా. నువ్వు దేవుని కుమారుడు ఉండాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ యొక్క మాటలు, నీ యొక్క వైఖరి, నీ చూపు, నీ నడక, నీ బోధ, నీ ప్రార్థనలు దేవునికి ఇంపైనటువంటి పరిమళ సువాసనం అని. అందుకనే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారుడు. మనమే చెప్తాం, వాడు ఒక్కడ చెప్తే వాడి దగ్గర ఇంకా 2 కలిపి 3 చెప్తాం. మనకి వాళ్ళందరూ ఇట్లా అన్నాడు, నేను వాళ్ళ నీ గురించి ఒక మాట్లాడినది సమాధానపరచాలి. వాళ్ళు ఏదో 3 సార్లు వెళ్ళింటారు మన ముందు, దాన్ని మనము హృదయం పెట్టుకోవాలి. ఈ మాట చెప్తే సంఘం అసమాధానం అయితే, ఈ మాట చెప్తే సంఘంలో గలిబిలి అయితే ఎందుకు చెప్తుంది? ఏదో ఆ యొక్క 100 సార్లు అన్నది, ఏదో ఆయన తేలిక మాట్లాడదు, నేనే మనసులో పెట్టుకొని దాని గురించి ప్రార్థన చేస్తాం, మనమే చేస్తాం. అతడు ఒక మాట అంటే దానికి 2 కలిపి దానికి 3 చెప్తాం అన్నమాట నేను గురించి. అందుకే సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే
నువ్వు దేవుడి బిడ్డగా భూలోకంలో జీవించాలంటే నీలో సమాధానం ఉండాలి. అందుకని మనకి జీవితంలో సమాధానం పొంది మనకు శిశువు అనుగ్రహింపబడను. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానానికి అధిపతి అయినటువంటి వాడు. ఆయన ద్వారా సమాధానం మనం పొందుతాము. మనం ఇతరులకు సమాధానం గురించి ప్రకటన చేయాలి. ఇతరులకు సమాధానకరమైనటువంటి సువార్తను మనం బోధించామన్నమాట. అయితే ఇక్కడ వాక్యం ఉందంటే సమాధానపరచబడుతారు వారు దేవుని కుమారులు అనబడుదురు, నీతి నిమిత్తమై హింసించబడి వారు ధన్యులు. నీతి నిమిత్తం మనం ఎప్పుడు కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రభువా నేను భూలోకంలో ఉండేది కీర్తన 92లో దేవుని మోసి ఒక ప్రార్థన చేసి ప్రభువా తరతరములు మాకు నివాస స్థలము ఒకనాడు మనం భూలోకం వదులుకాల్సిందే, శాశ్వతంగా మనము ఇక్కడ ఉండలేదు. అయితే మా దినములు లెక్కించడం మాకు నేర్పించమని కింద రాసింది. నరినాయుషి 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 ఏళ్ళు అయినను వాటి వైభవము ఆయాసము త్వరగా గతిస్తాయి. శాశ్వతంగా ఉండేది మనం రాలే. మనది ఏ లోకం లోకం కాదు, మనది పరలోకం. మనము యాత్రికులము, మనము పరదేశులము, నివాసం కొన్నాళ్ళొచ్చిన భూలోకం అంతే. ఉన్ననాళ్ళు నమ్మకంగా అందరితో సమాధానం ఉండి, అందరితో ఐక్యత ఉండి మన యొక్క భూలోక యాత్ర మనము ముగించుకోవాలి. లేకపోతే ఆ యొక్క ధనవంతుడు ఎంత బాధపడాలంటే, అయ్యా నాకు 5 మంది సహోదరులు, వారికి సువార్త లేదు. మనం ఏం చేద్దాం? మనం ధనవంతుడు నరకంలో బాధ అనుభవిస్తూ తన సహోదరులు జ్ఞాపకం చేసుకున్నాడు. నేనైతే నేనంటే నరకానికి వచ్చాను, వాళ్ళుగా ఇక్కడికి రావాలి. ఎందుకు? వాళ్ళ వల్ల పర్వకాశం పోకూడదు, మానవ స్వభావం. అయితే ధనవంతుడు చాలా మంచోడే. అయ్యా నేనంటే అగ్నిలో కాకుండా, అయితే నా సహోదరులు ఈ స్థలానికి రాకుండా వారికి సువార్త చెప్పుట కొరకై లాజరును పంపు. అందుకనే ఒక హిందురాలు నేను చెప్పినామా, దేవుని నమ్ముకో, పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది అంటే నువ్వే చూసినామని అన్నాను. నరకం పరలోకం చూసినట్టే ఒక కన్నడ బైబిల్ ఇచ్చినాను. కన్నడ బైబిల్ ఇచ్చి లూకాసు వార్త చదవని చెప్పి వాళ్ళకు కొన్నాళ్ళు అది అర్థమైంది. ఆ లాజరు ఆ యొక్క ధనవంతుడు చూసి అప్పుడు అన్నది, నిజమేను పరలోక రాజ్యంలో ఉండాలి. అబ్రాహాము రోజున లాజరు ఆడుకున్నాడు, ఈ యొక్క ధనవంతుడు యాతన అనుభవించున్నాడు. మనను దేవుడు సమాధానపరచువారిగా నియమించాడు. సమాధానానికి కర్తవ్యం మనం ఉండాలి. మనకి జీవితంలో ఎప్పుడు సమాధానం ఉండాలి. మన కుటుంబంలో సమాధానం అంటే సమయంలో బాగా సమాధానం ఉండాలి. మన కుటుంబంలో సమాధానం లేదంటండి, మన జీవితం అంతా అలకొల్లమే, మనం అంతా కలవరమే కలవరం. నూతన సంవత్సరం ప్రవేశించుకున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన హృదయము, నీ హృదయములో ఆయన పుట్టినట్లయితే, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే ఆ సమాధానం ఆయన నీకు మనకి 1 కొరింథీ 1:9 1 కొరింథీ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మేము పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడైన తన కుమారుని యొక్క సహవాసములకు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుడి సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన పిల్లలు అల్లరి పిల్లలతో నడుస్తుంటే మనం ఏం చేస్తాం? మన శాసన దేవుడు మంచోడు కాదు, వాడితో తాగబోతుడు, వాడితో రౌడీ, వాడిని ఎవరు తిరగబోతాడు. ఎవడన్నా స్కూల్లో బాగా ర్యాంక్ వస్తాడు, వాడిని ఎవరు తిరుగుతుంది చెప్పు? అంటే వాడితో దూరం నువ్వు కొద్దిగా జ్ఞానం మనం నేర్చుకుంటాం, ఏదో వాడికి తెలివి నీకు వచ్చిందని వాడు ర్యాంక్ వస్తున్నాడు. వాడు స్కూల్లో మంచి ర్యాంక్ వాడు, గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి అటువంటి వాళ్ళతో చెప్తాం, అరే వాడితో బాగుంది. రౌడీతో తిరుగుతామని చెప్తాం, అరే వాడు శ్వాసం చేయకుండా నువ్వు కానీ షరిపోతావు. అయితే ఇక్కడ అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎటువంటి కుమారుడు నాడు అనుకరించమన్నాడు మనకు. ఈ కుమారుడు మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహించబడి. ఈ కుమారుడు యొక్క సహవాసం మన శ్వాసం పెడుతుంది. ఈనాడు మన సహవాసం లోకస్తుందా? ఈనాడు మన సహవాసం లోకంలో ఉన్నటువంటి లోకానుసారంగా జీవించేటువంటి వాళ్ళకు మన సహవాసం ఉండలేదా? నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావా? దేవుడి ప్రజలతో సాంగత్యం చేస్తున్నావా? దేవుని ప్రజలతో ఆరాధనకు, విజ్ఞాపనకు, బైబిల్ స్టడీ, ఆన్లైన్ ప్రేయర్ సమయానికి వస్తుంటున్నామా? చాలాసార్లు దౌర్భాగ్య పరిస్థితి. ఒకసారి చాలా మంది గమనించాను. నాకు అనుభవ జీవితం చాలా నేర్చుకునేది, ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నాయి. 40 సంవత్సరాల్లో విజ్ఞాపనకు దయశోకి చెడు పంపుతారు. అమ్మ నా ఆరోగ్యం బాగాలేదు, నా కోసం ప్రార్థన చేయి అని పంపుతారు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లో ఉండాలి, ఇంట్లోనే ప్రార్థన చేస్తారు, మందిరంలో ఉండాలి. వాళ్ళు మార్కెట్ ఎదురుగుతుంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏమని? వాళ్ళ అక్క బాగాలేదు, వాళ్ళ అన్న బాగాలేడు. ఈ వచ్చిన వాళ్ళు ఆహారంతో కన్నీటితో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఈ అక్క అన్న మార్కెట్ ఎదురుగుతుంటారు. నేను గమనించిన ఒకసారి, నేను హోటల్లో పోకుండా టీ తాగుతున్నా. ఒక హోటల్లో టీ తాగుతుంటే మా సంఘస్థులే 2 అక్కలు కలిసి గంట మాట్లాడారు నిలబడి. ఎంత? 1 గంట సేపు మాట్లాడారు. నేను గమనిస్తే వాళ్ళకి తెలియదు, నేను ఉండేది ఆ హోటల్లో ఎక్కువ తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడిందంటే సంఘ విషయాలు మాట్లాడుతున్నారు. మార్కెట్లో సంఘ విషయాలు మాట్లాడుతున్నారు. అవసరమా? నువ్వు మందిరం రాకుండా, మందిరంలో కనబడకుండా, నువ్వు వీధిలో పడి, మార్కెట్లో పడి సంఘ విషయాలు మాట్లాడుకుంటూ దేవుడు అంటే నీకు స్వస్థత ఇచ్చాడు, దేవుడు అంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అందుకనే మనం చాలాసార్లు ప్రార్థనలో ఏకీభవించాం, సంఘ ప్రార్థనలో ఏకీభవించాం. అందుకనే అపోస్తుల కార్యం 2:42లో వీరు అపోస్తుల బోధయందును సహవాసములను రొట్టెల రుచులందును ఎడతెగక ప్రార్థించుటకు ఎడతెగక 4 విషయాలు. కుమారుని యొక్క సహవాసంలోకి వచ్చినట్లయితే, ఈ కుమారుని యొక్క సహవాసం నీకు కలిగినట్లయితే నువ్వు ప్రార్థనలు ఏకీభవించాలి. ఏదో పరిస్థితులు బాగలేవు, చాలా దూరం ఉందన్నా, నేను ఆటోకు డబ్బులు పెట్టుకుని రాలేను. మా కాడ ఒక అక్క ఉంది. ఆమె ప్రతి విజ్ఞాపనకు వచ్చింది, ప్రతి పబ్లిషర్కి వచ్చింది. ఇద్దరు రాణికి 150 రూపాయలు, పోలీకి 150 రూపాయలు పెట్టుకుంటారు ఆటోకు. రాణికి 150, పోలీకి 150 రూపాయలు పెట్టుకుంటారు. ఒక విజ్ఞాపనకు 300, ఒక బైబిల్ స్టడీకి 300. అయితే మళ్ళా వచ్చాల్సిన తన అక్కడికి రాదు. ఎవరైతే ఎరుగు పొరుగు ఉంటే వాళ్ళకి వస్తుంది. అక్కడ నేను మందిరం పోతున్నాను, నేను ఆటో ఛార్జీలు వేయిస్తాను, మీరు కానీ అది ఒక సేవనే కదా, అదొక సేవనే కదా. ఒకసారి వంట సామాన్లు మందిరంలో ఒక మ్యారేజ్ చేయొచ్చు. అంత వంట సామాన్లు 500 ప్లేట్లు, 50 కేజీల టేషన్ 4, 30 కేజీల టేషన్ 3, ఇడ్లీ కుక్కరు, చాలా సామాన్లు ఉన్నాయి. ఒకసారి ఒక అక్క కొడుకు వివాహం మందిరం ఉంటుంది. మా మందిరంలో అక్క ఆమె బేదారి పడిన కుటుంబం వచ్చాడు. బేదారి పడిన కుటుంబం వచ్చి వాళ్ళ కొడుకు పెళ్లి ఉన్నది. వాళ్ళ కొడుకు పెళ్లి ఉంటే వాడు బిర్యానీ ఉండేవాడు. అమ్మ 50 కేజీల డేక్షన్లో బిర్యానీ ఉండడానికి రాదు, దమ్ బిర్యానీ చేయడం. 100 కేజీ డేక్ష కావాలి, 100 కేజీ ఉడతారు ఒక దాంట్లో, 100 కేజీ ఉడికి డేక్ష కావాలా. బాడీకి తెచ్చి ఆ యొక్క నా కాడికి వచ్చి, రాజన్న వాడు 100 కేజీ డేక్ష కొడుతున్నాడు, బాడీకి తెచ్చుకుంటున్నాడు, ఎంత ఇది డేక్షకు? ఒక 7-10 వేలు కావచ్చు అక్క అంటే అడిగాము. ఏం చెప్పింది? డేక్ష పెద్దది, 100 కేజీ ఉడకాలంట. అంటే నేను పోయి అడిగి వచ్చిన 9,600 చెప్పాను. ఆ దుకాణం మీద 9,600 చెప్తే నేను వచ్చి అక్కడికి చెప్పాను. అక్క 9,600 చెప్తుంటే నాకు 10,000 ఇచ్చింది. 10,000 ఇచ్చి ఆ సంఘానికి అధ్యక్ష తెచ్చిపెట్టాను. నా కొడుకు వివాహం అయితే కాదు, సంఘంలో అధ్యక్ష. చూడండి ఎంత సమర్పణ, ఒక విధురాలు బేరుదారిలో పనిచేస్తామే
ఆమె ఒక్కటే మాట్లాడక అంత ఖర్చు ఎందుకు లెక్క అన్న నా కొడుకు పెళ్ళి ఆర్డర్ చేసుకుంటే నేను 40,000 కట్టాలి, ఆలోచన చేసుకుంటే 40,000 కట్టాలి. నేను ప్రభు కొరకు 10,000 ఇచ్చిన తక్కువ బాధ్య అన్నాను. చూడండి, ఎటువంటి వారైనా విశ్వాసం భూలోకంలో సమర్పించుకునే జీవితం, సమర్పణ జీవితం, ఎటువంటి వారి విశ్వాసం. మేము గత దినాలలో మేము మందిరం కట్టినప్పుడు స్లాబ్ వేయాల్సి ఉన్నది. మాకు పాత మందిరం ఉన్నది, పక్కన కొత్త మందిరం కానీ కట్టాల్సి ఉన్నది. అప్పుడు మేము మందిరం కట్టాలంటే ఒక 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అవసరం ఉన్నది. మేము ఎప్పుడో పోయినాము, అడిగాము, వాళ్ళు ఏమన్నాను, నేను సీట్ వేసుకున్నాము. మా ఎవరు లేదా సీట్ వేసి ఆశిసేయాలి, మీరు ఏళ్ళ చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు మేము ఉండేది. మాకంతా ముందు రోజుల్లో మాకు చాలా కష్టమైంది చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 8 లక్షలు జమ చేసాం. ఒక వారంలో 8 లక్షల రూపాయలు జమ చేసుకొని ఒకరు 50,000, ఒకరు 1 లక్ష రూపాయలు, ఒకరు 20,000 అంతా జమ చేసుకొని అంకుల్ మేము 8 లక్షలు ఇస్తాము, ఒక నెలకు 30,000 మీరు పేడ్ చేద్దాం. తర్వాత దాంట్లో 2 లక్షలు పేడ్ చేశాము. మిగతా అమౌంట్ వాళ్ళు మందిరానికి మొత్తాన్ని అందులో మా కొడుకుని 1 లక్ష రూపాయలు లోన్ తీసి అంటే నేను చెప్పేది ఏంటంటే సమర్పణ జీవితం ప్రభు అంటే ఈ లోకంలో మనం సంపాదించిన మనతోటి ఏమి రాదు. అయితే నువ్వు ప్రభు కొరకి ఎంత ప్రయాసపడ్డా, నువ్వు ప్రభు కొరకి నీ సమర్పణ ఏది పెడితే, అందుకనే మనము ఎన్నో బోధలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. అయితే ప్రభు కొరకే మన సమర్పణ. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసు అంగీకరించి మనకి అనుకోవడం కానీ దేవుడికి అంగీకారం ఉండేటట్టు మనం శాసన చేస్తే నేను నా పిల్లలు బాగుంటుంది, ఎవరు అడిగిపోతే నాకే అనుకుంటాం, ఎవరు అడిగిపోతే నాకు నేను నా పిల్లల క్షేమం ఉంటే సహా. అయితే ప్రభువు నీ కొరకై ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం ఆయన కూడా వచ్చింటున్నాడు. నువ్వు ఆయన కొరకు ఏమి ఇచ్చినావు? ఆయన కొరకై, ఆయన మందిరం కొరకై, ఆయన సేవ కొరకై మన సమర్పణ ఏం లేదు, అంత సున్నం, అంత సున్నం. అందుకనే ఒకసారి ఒక ఐశ్వర్యవంతురాలు ఆమె అనేకులకు సాయం చేస్తుండేది. గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే సేవ కొరకై, స్వార్థం కొరకై, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు పొందడం కొరకై అందరికీ తెలిసిన దాదాపు అందరూ తెలియాలి వాళ్ళలో ఎంత ఇచ్చినా. వాళ్ళతో పని చేసిన మంచిది. ఆమె ఏం చేస్తారంటే ఆమె పని చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళుతూ పోత కరపత్రిక ఇచ్చేది, ఇంట్లో పోయేది కరపత్రిక ఇచ్చేది. యేసు ప్రభు గురించి ఆమె కొద్దిగా చిన్న సాక్ష్యం చెబుతూ, ఆమె యేసు ప్రభు నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం ఉంది, మనకి ఏ లోకము శాశ్వతం కాదు, మనం దేవుని రాజ్యం పోవాలని కొద్ది కరపత్రం చేసి కొన్నాళ్ళకు
ఫేమస్ అయిపోయింది. ఎవరు ధనంతా బాగా ఐశ్వర్యం. అప్పుడు పర్లోక రాజ్యం పోయి దేవదూత చూపించింది. బంగారు వీధులలో ఆ యొక్క ముత్యాలు కట్టుకునేటువంటి చూపిస్తూ ఆ యొక్క ఈ భవనం చూపించింది. ఈ భవనం చూపించి, అమ్మ ఇది మీ ఇంట్లో పనిచేసారు, మీ ఇంట్లో గోకులు దొంగతాయి కదా, మీ ఇంట్లో పట్టించుకుంటాయి కదా, ఆమెది అంటే ఎంత ఇంత ఎంత మంచి గృహం ఆమెకు, ఎంత మంచి భవనం అని దేవతను అడిగింది. ఆమెదే ఈ యొక్క గృహము ప్రభువు ఆమె కోసమే నిర్మించినాడు. ఇప్పుడు నేను అనుకున్నది, మా ఇంట్లో పని మనిషికే అంత పెద్ద భవనం నాకు ఎంత పెద్దది ఉండొచ్చు అనుకున్నది. ఏమనుకున్నది, మా ఇంట్లో పని మనిషికే దేవుడు ఎంత మంచి భవనం నిర్మిస్తే దీనికన్నా చాలా పెద్దది ఉండదు కదా అనుకొని దేవుడు కంప్యూటర్ పోతుంటే ఆఖరికి పోయి ఒక గుడిసె చూపించింది. ఇది ఒకటి, ఇది మీ దాన్ని. అదేంటి, మా ఇంట్లో పని మనిషికి అంతలా భవనము, నాకెందుకంటే నేను దేవుడి సేవకుడికి ఎంత డబ్బులు ఖర్చు చేసింటే, అమ్మ నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావు, నీవు అక్కడ వేసినావు, నువ్వు దేవుడి సేవకి ఇచ్చినావు. అయితే అనౌన్స్మెంట్ చేయించాను, నేను ఇంత ఇచ్చినాను వాళ్ళని అక్క ఇంత ఇచ్చినాను. అయితే ఆ యొక్క నీ ఇంట్లో పని మనిషి ఆమె ఇప్పుడు దేవుడికి ఇచ్చింది, సువార్త చేసింది, కరపత్రికలు పంచింది. అంటే ఆమె ఆత్మల సంపాదన చేసింది, ప్రభు సేవ చేసినది. అప్పుడు చాలా సిగ్గుకరంగా అనిపించింది. మన జీవితంలో అంతే, మనం భూలోకంలో ప్రభు సేవ కొరకై ఎంత మనము ఉపయోగిస్తామో అంత చాలా తక్కువ. నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ప్రభు సేవ కొరకై మనం ఎంత సమర్పించుకున్నా కానీ, అందుకని నా ప్రియ సోదరి సోదరులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచన. నువ్వు నీ కుటుంబము పరలోక రాజ్యం ఉండాలంటే, దేవుని చూడాలంటే లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8. మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడిన ఆయన చెప్పి. ఒక నిమిషం, 49 నుంచి ఆఖరి దాకా మాట్లాడుతున్నాం. 49 నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి ఆఖరి దాకా మాట్లాడుతున్నాం. ఆయన ఇంకా మాట్లాడుతుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతను చెప్పారు. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. ఆమె చనిపోయారని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. మనం ఈ యొక్క సందర్భము ఏం చేసుకుంటున్నామంటే, సమాజపు మందిర అధికారి ఒకరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు. ఈ యొక్క వ్యక్తి వచ్చి యేసు ప్రభు చెప్తున్నాయా, నా బిడ్డ బాగలేదు, నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆమె కోసం అంటే, ఈ యొక్క అధికారి ఇంట్లో ఒక వ్యక్తి వచ్చింది, నువ్వు ఎందుకు కొడుకు నువ్వు తొందర పెడతావయ్యా, నువ్వు ఆయన తొందర పెట్టుకుని నీ బిడ్డ చనిపోయింది. ఈ సందర్భం ఇక్కడ చూస్తే, అయితే యేసు ప్రభు ఆ మాట విని భయపడవద్దు. యేసు ఆయన ఏం చెప్తారు, నేను మార్గమును సత్యమును శివుని, ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులలో ఆయన ముగ్గురే ప్రేమించింది. ఆ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఎందుకు ఈ ముగ్గురిని తీసుకెళ్తున్నాడు? పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ప్రార్థనపరులు, వీళ్ళు ప్రభుతో నడిచేటువంటి వారు. అందుకే ప్రభు ప్రార్థనపరులని ఎక్కువ ఆశిస్తారు.
నీ సంఘంలో నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. నీ మందిరంలో ఎవరు రాని రాకపోతే నీ బాధ్యత, నీ వంతు ప్రార్థన. అయితే ఇక్కడ యేసు ప్రభువు పేతురు, యాకోబు, యోహానును వెంట పెట్టుకొని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప ఎవరు కానీ లోపలికి రానియలే. అంటే ఈ ముగ్గురు శిష్యులు మంచి ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి వారు. ఈనాడు ఇటువంటి వారుగా సంఘం విశ్వాసులు డబ్బాలు మాటలు కొట్టేటోళ్ళు, వచ్చి వ్యర్థంగా కాలపడేటోళ్ళు అవసరం లేదు. దేవుడికి నువ్వు సంఘానికి ప్రయోజనకరంగా, నువ్వు ఒక ప్రార్థన పరులుగా, నువ్వు ఒక ప్రార్థన పరునిగా దేవుని యొక్క మందిరంలో దేవుని సేవకు భుజంకు భుజం అనుగ్రహించి ఆయన రాజ్యం కొరకై. అందుకని ఇక్కడ ఆ ముగ్గురు శిష్యులను ఆయన తీసుకున్న పేతురు, యాకోబు, యోహానును వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని లోనికి రానియక మనకి జీవితంలో పేతురు మాదిరి, యోహాను మాదిరి మనం కానీ యాకోబు, పేతురు, యోహాను, యాకోబు యొక్క అనుభవం మనం కలిగి ఉంటే మనం సంఘంలో ఉద్యోగం తీసుకొస్తాం. మన సంఘంలో శాస్త్రం చిన్న సంఘం మన సంఘం చిన్న సంఘం గొప్ప కార్యాలు చేసేది, పెద్ద పెద్ద సంఘాలు గొప్ప కార్యాలు చేయలేదు. అయితే ఓ చిన్న మంద భయపడుతుంది, తండ్రి రాజుని అనుగ్రహించడానికి భయపడకు చిన్న మంద. భయపడకు చిన్న మందలను భయపడుతున్నావు. నేను చిన్న మందలనైతే దేవుడు నేను పిలుచుచున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంలో నీ హృదయంలో ఇంకా ప్రభుకు చోటు లేకపోతే, నీ హృదయము ఇంకా తెరవబడకపోతే, ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం 14 నుంచి నేను తట్టుచున్నా ఎవడైనా నా స్వరం విని సహవాసం, తండ్రి యొక్క కుమారుని యొక్క సహవాసం నుంచి రావాలంటే ఆయనకు తలుపు తెరవాలి. మనం తలుపు తెరుస్తాం. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చేసినావో, ఇంతవరకు నీ హృదయంలో ప్రభు లేకపోతే, ఇంతవరకు నీ హృదయంలో ఆయనకు చోటు లేకపోతే, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నిన్ను నువ్వు ప్రభువు సమర్పించు. నైనా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో నువ్వు పశువుల పాకలు కాదయా, నా హృదయంలో పుట్టాలా. పశువుల పాకలు నీకు స్నానం లేదు, కానీ నా యొక్క హృదయంలో నీకు నేను స్నానం కల్పిస్తాను ప్రభా. నాలోనికి రా, నాలోనికి వచ్చి అద్భుత కార్యం చేసేటువంటి వాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏదైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభువా, నీ ఆశ్చర్య కార్యములు, నీ ఆలోచన కార్యములు, నీ బలవంతమైన దైవత్వము, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో సమాధానం అనుగ్రహించు. ఈ నూతన యొక్క సంవత్సరంలో ప్రభా ప్రవేశించక మునిపే ఈ నా యొక్క రోత హృదయం అంతా కడిగి నన్ను శుద్ధీకరించు. నా ఆలోచనలు, నా మాటలు, నా తలపులు, నా హృదయంలో ప్రభా నువ్వు రా. నేను ఈనాడే నిన్ను అంగీకరిస్తాను, నేను ఈనాడే నిన్ను స్వీకరిస్తాను. అందుకనే ఆయన మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఈ కుమారుడు. రోమా 8:9, రోమా పత్రిక 8వ అధ్యాయం 9. దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉండేలా మీ శరీరము పాప విషయం మగ్గిపోయింది, కానీ మీ ఆత్మ నీతి విషయమై
జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవం. అందుకనే దేవుని ఆత్మ మీరు నివసించుతున్నలా మీరు ఆత్మ స్వభావం కానీ శరీర స్వభావం గారు దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆత్మస్వరూపైన దేవుడు నియంత్రణి ఈ కార్యాలన్నీ చేయడం కాబట్టి దేవుని ఆత్మ మీద నివసించినగా మీరు ఆత్మ స్వభావం గారు కానీ శరీర స్వభావం గారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆ కుమారుని స్వతంత్రించగలరు. ఆ కుమారుని కూడా ఆయనకి ఇష్టపడడు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మీద ఉన్నాయి అన్న. ఎటువంటి ఆత్మ ఇది? ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపం గలవారై క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఏ మనసు? క్షమించే మనసు, దయచూపే మనసు, ఓర్చుకునే మనసు, కనికరం గల మనసు. మన మనసు ఏంటి? అసూయ, ద్వేషం. వాళ్ళు నాకన్నా బాగా వాక్యం చెప్తే వాళ్ళు మాడుకుంటారు, అనుకోబడతారు. వాళ్ళు నాకన్నా బాగా పట్టబడితే మళ్ళీ మూడుసారి పాడమని పిలుస్తున్నాం. ఇటువంటి మనసు అంటే పగ చేసుకునే మనసు, అంటే క్రీస్తు మనసు, దేవుడి మనసు. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆయన క్షమిస్తాడు. మనల్ని క్షమిస్తే మన ఇతర క్షమించాం. దేవుడు మనం అనేక సార్లు క్షమించాడు. ఘోర అపరాధములను, దుర్మార్గము అయితే ఎవరు మన అయితే చిన్న నష్టం చేస్తున్నాము. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన బలము నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన బలము ఆహా నీ వంటి పూర్ణుడికి నా వంటి పాపితో కేవలమే నీవేగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించి. అయ్యా నా వంటి నన్ను ప్రేమిస్తే నా ద్వారా ప్రతిఫలం పొందుతాడు. అయితే నీ వంటి పుణ్యునికి నా వంటి పాపికి కేవలం ఏం లేదు, ఉచితమైన కృపధార ఆయనను ప్రేమించింది. ఉచితమైన కృపధార. అందుకనే రోమా 3:11 నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ, ఆయన మహిమ స్వరూపైన దేవుడు ఈ భూలోకంలో నిన్ను వెలిగించుకోవాలి. తన మహిమనే మనకు అనుగ్రహించుకోవాలి. ఆ దేవాది దేవుడు ఇప్పుడు నా ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యకాలంలో ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఈ మధ్యాహ్నకాలంలో ఆ ప్రభుని హృదయం స్వీకరించు. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. మోకరించండి, మోకరించండి. మా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ ప్రభువుకు నీ హృదయం లేకపోతే ఈ మధ్యాహ్నకాలం దేవుని వాక్యము నీకు అనిపించింది. దీని యొక్క వాక్యము వెలుగు జీవితాన్ని ప్రకాశించింది. ఇంకా నీ హృదయములు ప్రభువుకు చూడలేకపోతుంది. ఈ మధ్యాహ్నకాలంలో ఆయన జ్ఞాపకం చేస్తుంది. నీ కొరకు శిశువుగా పుట్టిన
నీ కొరకే కుమారుడిగా అనుగ్రహించుకుంటున్నాను. ఎవరైనా కానీ నేను ప్రభుని అంగీకరిస్తాను, నా హృదయం ప్రభు కొరకు నేను ఇస్తానని తీర్మానం చేసుకుంటే మీ గుడి చేసి చూపించండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా మీ గుడి చేసి చూపించండి. సిగ్గుపడవద్దు. ఈ భూలోకంలో రేపు ఏం సంభవించింది తెలియదు. రేపు నీది కాదు, ఈ రోజే నీ దినం ఉండొచ్చు. నా ప్రియ సహోదరి, ప్రభుని ఆశీర్వదించండి. నా ప్రియ సహోదరుడు, ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. గడచూపెట్టకు, మొండితనం చేయవు. యేసయ్యను ఈ క్రిస్మస్ రోజు నీ హృదయం అంగీకరించు. నేను ఎందుకు వచ్చి నాకు దేవుడు ఇక్కడికి నేను వర్తమానము ఎప్పుడు పిలుసు ప్రియాస్తున్నది. నేను ఎప్పుడు పిలుసు వచ్చినాను. అయితే మురళైనా చెప్పాడన్నా, ఇక్కడ బ్రాంచ్ ఉంది, మీరు అక్కడికి వచ్చే బాగుంటుంది. ఉదయకాలం చెప్పాను అన్న. అయినప్పటికీ నేను సరైన పోదాము, దేవుని కార్యము దేవుడు చేస్తాడు. వాక్యం ఇచ్చేది మన బాధ్యత, అంగీకరించిన వాళ్ళ బాధ్యత. నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైనా చేతులు ఎత్తండి. ఇంకా ఎవరైనా ఉంటే మా పేపర్లో తండ్రి కృపల దేవ, వాక్యం లేదు నాయన. తండ్రి ప్రభావ, మీరు మా కొరకై పశువుల పాకలు జన్మించినందుకు నీకు ఎంతో ఉన్నాను ప్రభావ. వారు మా తండ్రి ఆ కుమారు యొక్క సహాసంలోనికి వచ్చరికి కృపణగా వేసినందుకే నీకు ఉన్నాను. ఎవరైతే చేతులు ఎత్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ, వారికి శాంతి, సమాధానం, వారి హృదయం నెమ్మది, వారి కుటుంబంలో సమాధానం ఆడిస్తున్నాను దేవ. నా పేపర్లో తండ్రి వారు మా తండ్రి ప్రభావ నిష్ప్రయోజన దాసుని నన్ను కానీ డాడీ ప్రాంతం తీసుకొచ్చిన ప్రభావ. ఇక్కడ క్రిస్మస్ వాచ్మెన్ సర్వీస్ పరిచయ కొరకై వారు మా తండ్రి చెప్పబడిన ఒక వాక్యం నీరు కట్టి బలింపజేయండి. ఇప్పుడైనా మా తండ్రి దేవా, మీరు ఎప్పుడు పిలిచినా మాకు తెలుదునైనా. అవును మా తండ్రి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారన్న ప్రభావ. మా హృదయం శుద్ధీకరించండి. అవును మా తండ్రి, మా హృదయానికి చీకటి పోగొట్టు ప్రభావ. నేను మా తండ్రి మీ వెలుగుతో మనం ప్రకాశింపజేయమని ఆడిస్తున్నాం. ఇప్పుడు నాయన ఇక్కడ సేవ చేస్తున్న ఈ దాసుడు నేను మా తండ్రి ఏడుగు నన్ను కొరకై, అక్క కొరకై, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న సంఘం జ్ఞాపకం చేసుకునే ప్రభావం. నేను మా తండ్రి మీ ఆకలి కొరకై ఎదురు చూసే కుటుంబాలుగా మీరు వచ్చినప్పుడు ఎత్తబడే కుటుంబంగా మా తండ్రి, అవును మా తండ్రి ఆనోకు మీద నడిచినాడు, మీరు ఆనోకం తీసుకుని వెళ్ళినారు. అవును మా ప్రభావ, అట్లు మా తండ్రి కుటుంబాలుగా మేము నీ సన్నిధానం కనబడి కృపాన్ని గ్రహించింది. దేవా, తండ్రి ఏ కాలం నుంచి ఇంతవరకు కూర్చోబెట్టినావు. మీ బోధలు మాకు నేర్పించినావు. అందుకే నీకు స్తోత్రాలు మా తండ్రి. అట్లా మా ప్రభావ ముందున్న సేవ పరిచయ కొరకై మీరు మనం సంసిద్ధపరచండి. ఇప్పుడు మా తండ్రి సన్నిధి ఒక కాంతిలో మేము వెలుగుడికి కృపను గ్రహించమని వందల స్తోత్రాలు చెల్లిస్తూ తగ్గించుకుంటూ మీ పాలన పట్టుకుంటూ ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలు పెట్టున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఎవరైతే అనారోగ్యంతో మీరు ముట్టండి ఆయన. వృద్ధాపంలో ఉన్న తండ్రులు ప్రాణిస్తున్నాం, సహాయం చేయండి. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ కుటుంబం సమాధానం లేదు ప్రభావ. వారికి సమాధానం అనుగ్రహించి ప్రాణిస్తున్నాం దేవా. తండ్రి ప్రతి కుటుంబం ప్రభావ మీ మందిరంలో కనబడే కుటుంబాల ముందు కొరకై మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ఎత్తబడిన వాక్యం నీరు కట్టి పరిపచేయమని వర్ణాస్తోత్రాలు తెలుస్తూ మనం తగ్గించుకుంటూ మీ పాదాలు పడుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థన కలిగేసుకుంటున్నాం తండ్రి.